నీ తల్లి, మరి ఏం చేస్తావు? నాకు మారికైనా ఏం చేసిందో అని అంటారా ఇంకా? షూ నీ అవ్వ కొంగలు పాడుగాను. కొంగలంటే కొంగలే. నీ అవ్వ ఆగో అప్పుడనగా పెట్టిన కరెంటు నీళ్ళు తగ్గినాయా బాయిలా? మంచిగా పడుతున్నట్టున్నది. ఇవాళ ఒక్కనాడు ఉన్నది కరెంటు. నీ అవ్వ ఈ వ్యవసాయం ఏందో ఏందో. నీ అవ్వ వరికి మందు చల్లాలి. పాపం బర్రె కొడుతుంది, గడ్డేయాలి. నవీన్ వచ్చిందో దొడ్డికాడికి. అవ్వా కరెంటు బంద్ చేయన్నా? ఉండంత ఇంకోసేపు. అవ్వా బర్రె పడరా పట్టే. మీరేటెత్తానికి పొలం కింద కాసారు? పడుకోలే? నువ్వు కాలేజ్ లేదా? కాలేజ్ లేదు బాపు, ఇవాళ అమ్మతో బైక్ ఆడికి వచ్చినాం. అమ్మ వచ్చిందా? నీకు ఈ బర్రె గడ్డేసత్తా వరుతుంది. ఏమయ్యా అయిందా బర్రె గడ్డేసుడు? ఇప్పుడు వచ్చినావే? అప్పుడే వచ్చినా గడ పని ఉంటుంది అంతా చూసుకుంటూ వస్తాను కానీ. పిల్లలు కలిసిరాడా? వచ్చిరి ఇలా బల్లేదు వస్తానంటే సరే తీరా ఆందోళనకి వచ్చిన. అవు కానీ పోయినసారి పెట్టుబడి ఇచ్చే మన దుద్దడ సినిమాలో యాదగిరన్న ఇంత పెట్టుబడి అడిగిందే. పోయినసారి ఆయనే కదా ఇచ్చిండు పెట్టుబడి. మరి దుద్దడికి పోతా నేను వచ్చే వరకు ఆ పొలం కాడికి కైకిళ్ళతో వాళ్ళతో చెప్పి. ఆయన చెయ్యి పెద్ద చెయ్యి. పోయినసారి మనకి ఇచ్చిండు, పంట మంచిగా వచ్చింది. అనుకున్న దానికంటే పైసలు మంచిగా వచ్చినాయి. అడిగినప్పుడల్లా లేదన్నాడు. పాపం అన్నకు తిప్పలైతుంది. అరే పోయినసారి పెట్టుబడికి 10,000 అడిగిండే, ఇచ్చిండు. లావుడు మంచిగా వచ్చింది. అన్న పైసలు ఆయనకి ఇచ్చిన. మళ్ళీ నిన్న ఫోన్ చేసిండే, పొద్దుగాల రాయ ఎర్రన్నా అన్నాడు. ఇత్తండు కదా అని ఎక్కతక్క పట్టుకరాకు, ఎంతగా ఉన్నో గంతే పట్టుకరా. ఒక 5,000 అడకత్తనే. సరే అది ముచ్చట మర్చిపోయినా, పట్నం నుంచి మా తమ్ముడు వస్తుండు. రమేషా? అవుగాని రాయ్. వాడు పోయినసారి వచ్చినప్పుడు అంత రకరకాల కన్నద్దాలు రకరకాల అంగిలు వేసుకుని వచ్చిండు. వేషాలు ఎక్కువను, సోకులు ఎక్కువ. ఏం చేయమంటావు మరి? గడ లుంగి లుంగి పేగు, ఆ లుంగి పేగు కట్టుకుని అటు దిక్కుపోమాను. సరే చెప్తా, వాడు వింటాడు అన్నమాట. నువ్వు వింటావు, వాడు వింటాడు. మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నా. బావ లేనట్టున్నాడు. మా బాగుంటే నా ఇజ్జత్ తీసేస్తుండు. షూ ఈ పాయింట్ ఈ బాణీని అద్దాలకు పోయినసారే పిస అన్నాడు. బావలేని టైం మంచిగా కలిసింది. అగ్గో గీది అడ్డం పెట్టినట్టున్నాడు మా బావ. బామ్మర్దత్తుండని పెద్ద దావత వేస్తున్నట్టున్నారు. దావత్కు కట్టెలిరుతుంది మా అక్క పొయ్యి కిందికి. అడుగుతా. అక్క ఇంకా పరదడ్డం కట్టిర్రు, బామ్మర్దత్తుందని దావత్ చేత్తు రాయే. అగో తమ్ముడు ఇప్పుడే వస్తున్నావారా? ఇప్పుడే వచ్చిన అక్క. అంత మంచిదేనారా? అంత మంచిదే కానీ బావెటు వేయండు. బావా చిన్న పనుండి బయటికి పోయిండ్రా. నువ్వు వస్తావని చెప్పినా నిన్ను పొయ్యి గోడ లుంగుంది కట్టుకోమన్నాడు. సర్ది తీసుకొచ్చిన తిందుపా. ఇంకా సద్దన్నం తింటా నేను ఇంకా లుంగి కట్టుకుంటానా? ఎప్పుడన్నా లుంగి కట్టుకొని తిరిగంగా చూసినావా? బావకు ఫోన్ చేసి చెప్పు బిర్యానీ తెమ్మని. బిర్యానా? మంచిది చెప్తా పో. మొన్నైతే మూతీర్చుకబడ్డాడు, వీనికి ఇంకా బుద్ధి రాదు. ఏమన్నా వేసుకొని పా.
అన్ని పోబట్టి ఎవరు సత్య ఎవరు ఎవరో వస్తున్నారు రావు మా ఎర్రన్నోళ్ళ సెల్ల లెక్కనే ఉన్నది కదా ఫోన్లో చూసుడు ఫోన్లో మాట్లాడు తప్ప నిజంగా ఎప్పుడు ఇంటికి వచ్చింది లేదా బాయికాడికి వచ్చింది లేదా మరి ఇలా ఎట్టనో బాయికాడికి వచ్చింది చెల్లె నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ మల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో ఎన్నెల ఓలే ఎర్రన్నా ఎర్రన్నా రుణం నీ రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. అగ్గ వీడెవడు సిలిండర్కు 2 కాళ్ళు 2 చేయిలు ఓ తలకాయ పెడితే విచిత్రంగా ఉంటారు అట్లున్నాడు. ఆమెతోటి ముచ్చట పెడుతుండే ఏమవుతాడు? పాటనైతే వాడిండు, కారు అయితే తొడ మీద పెట్టుకున్నాడు. అంటే అన్న లెక్కనే నాకు లైన్ క్లియర్. బాగా లుంగి కట్టుకోమన్నట, లుంగి కట్టుకొని పోయి ఇంత సద్దన్నం తిని పని చేసుకుంటా. ఏందే బిత్తిరన్న, నువ్వు కూడా ఎర్రన్నలాగానే పాట పాడతాను. అవసరంలే, నేను బస్ స్టాండ్లల్లా దేవుళ్ళ గుడి కాడ ఆడిడ బిగారుగా లెక్క తిరుగుతుంటే నన్ను తీసుకొచ్చి ఓ పంచన చేర్చి ఇంత బుద్ధి చెప్పి నన్ను పనిలో పెట్టుకొని 3 పూటలు అన్నం పెడుతుండే ఎర్రన్న ఎంతనో. ఎర్రన్నకు నువ్వు చెల్లె అంటే నువ్వు ఎంత ప్రేమనో నువ్వు కూడా నాకు కూడా అంతే ప్రేమ చెల్లె. అవునానే అన్న? అవసరంలే, ఇంతసేపు చెల్లె వచ్చి ఇంత ముందే వచ్చిన. అయ్యో ఎండల పడవచ్చు. చింతకింది పోయి అలా చల్లటి నీళ్ళు ఉన్నాయి డబ్బాలో తాగుపోసెల్లే. సరేనే అన్న, గట్లనే నేను ఇంత పని చేసుకొని వస్తాను, చచ్చుకుంది పో. సరేనే అన్న. తిను బిడ్డ, లేట్ అయింది. అక్క నేను హైదరాబాద్ పోనీ కదా. అగో ఎందుకురా? ఇగో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాక నీ కట్టం బావ కట్టం చూస్తే నా మనసు తరక్కపోతుంది అక్క. మీకు ఏదో చిన్న చిన్న సాయం చేస్తాక మీతోటి పని చేసుకుంటూ ఉంటా. అదేంది వీడికి ఇట్లా మాట్లాడతాడు? అయితే కానీ జర సద్దన్నం పెట్టు, ఆకలి అవుతుంది తింటా. ఏంది సద్దన్నమ్మా? నువ్వా? అప్పుడు వచ్చినప్పుడు గా లుంగి కట్టుకోన్నా, గీ సర్దిపువ్వ తినన్నా అన్నావు. ఇప్పుడేమో చూస్తే లుంగి కట్టుకొని వచ్చినావు, సర్దిపువ్వ పెట్టమంటున్నావు. అది అదే అక్క, మీరు చెప్పిన పని చేస్తా, మీరు పెట్టింది తింటా, అంతే. ఎందుకక్క? ఏమోరా, ఏదో చెట్టు కింద ఇత బోధ అయినట్టు నీకేమో అయినట్టుంది. కానీ తినరా మీరు, మీ మామగారిని పట్టించుకుంటే అయినట్టే. కానీ అరే కొద్దిగంతనే ఉంది మరి, మళ్ళా సాంకడుపు పెట్టింది మా అక్క. అందరు ఈయనే కూర్చున్నారా? ఆగో పిల్ల, దా ఇడ కూర్చో. పోయి వచ్చినావా? అట్లా చూసి వచ్చినావా? చూసి వచ్చిన వదిన. అయ్యో ఎండకంతా నేరపడ్డావు కదా వదిన, ఆకలి అయితే అన్నం పెట్టవా? అయ్యో పిల్ల, అన్నం లేదే, ఉన్న కాడికి పొరగలకెట్టినా. ఇగో తమ్ముడు కాడగచ్చి అలానే పొత్తు కూడిండు, ఇంటికాడ పెడతా నీకు. ఇగో గిన్నె వెళ్దావు కొద్దిగా. అక్క వాళ్ళు ఎవరు? అయ్యో తమ్మి, నీకు తెలియదు కదా, అయినా పొల్లు ఎప్పుడు ఈడుందని పట్నంలోనే చదువుకుంటుంది. మీ బావ చెల్లెరా. తినురా తినురి. నాకు మరదల వరుసనే కదా. ఇక పొల్లీడ ఉంటేనేమో నీకు తెలుసు. బుజ్జి ఇంకొని తాగపోయినా వెళ్ళిళ్ళు. చాలా ఇంటికి పోయేసరికి లేట్ అవుతుంది మరి. వీడేంది ఇక పోర్నికి ఇట్లా చూస్తాడు? రే ఏమైందిరా? తిను. డబ్బర్లు లెక్క ముద్దుగా ఉన్నది, రోజంత కొరుక్కొని తినచ్చు. ఏమైందిరా? కారం అవుతుందా? కొంచెం అవుతుంది అక్క. ఇక వాటు నీళ్ళు తాగు. పైలం బిడ్డ, కారం ఒంటికి మంచిది కాదు. ఏం చూస్తున్నారా? కానీ చెప్పనా లక్కీ, నువ్వు ఇవన్నీ చదువు, నేను అత్తమ్మని తీసుకొని ఇంటికి పోయేస్తా. సరేనావే పా. ఇవన్నీ చదువు బిడ్డ, తీసుకొని రా. రే పని చెయ్యి, టైం వేస్ట్ చేయకు. నేను చేస్తా, బావతో మాట్లాడతా. మళ్ళీ బాగా నన్ను అంటాడు. ఇక వాటే దా పోదా. యాదవ్ ఉన్నాడా ఇంటికాడ శుద్ధిపెట్టుకోండా? ఏం సంగతి మోరు తీస్తానవా? ఓ మా సిరిముల యాదగిరన్న సర్పంచ్ కావాలా దుద్దడకు. మంచిది. యానా, ఓ యానా, అన్న యానా నమస్తేనే. ఉన్నా అవే
బాగా అన్న నాకు కూర్చో. కూర్చో కూర్చో అన్న. ఏం సంగతి నిన్ననే రమ్మంటే కాదా నేను అదే అన్న ఇక నేను రమ్మనోడిన పొద్దు నీకు పని ఉండే ఇక ఇలా వచ్చిన. నీకోసం ఎదురు చూస్తా అనే సిద్దిపేట పోయి పండే. ఏం లేదు ఒక 5,000 కావాలన్న. 5,000 కావాలనా? తమ్మి ఇటు రా తమ్మి. అన్నా వస్తున్నా. అబ్బా పొద్దు పోతుంది, సేటు పోతుండే ఏమో. వస్తాడే తమ్ముడు వస్తాడు. ఎర్రన్నా తీసుకో, ఎంచుకో. నువ్వు ఇచ్చినాక తక్కువ ఉంటా. లే ఎంచుకోనా. పొద్దు పోతుంది, సేటు పోతుండే, మన 20 బత్తాలు దొరికాయి. సరే మరి జాగ్రత్త, మంచి పంట పండించు. ఓకే మంచిది. నీకు ఎప్పుడైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి, రా నేను చూసుకుంటా కదా. ఓకే అన్న. ఓకేనా, మంచిది. జాగ్రత్త. ఏం చేస్తుంటావు? నేనేం లేదు హైదరాబాద్లో ఏదన్నా పని చేస్తూ మా అక్క మా బావ దగ్గరికి వస్తా. అయితే ఎర్రన్నా సెల్లవా నువ్వు? అవును. మరి ఎప్పుడు కనిపించలేదు ఈడ నాకు. నేను హైదరాబాద్లో ఉంటా. ఏం చేస్తావు? చదువుకుంటా. అయిపోయిందా చదువు? మరి అయిపోలేదు ఇంకా. అయిపోలేదా? మరి మా అక్కను చదువు అయిపోతే వచ్చిందని చెప్పే అప్పుడు. అయిపోలేదు ఇంకా చదువుకుంటున్నా. అవునా? నేనంటే ఇష్టమేనా? నిజం చెప్పు. నిజమే చెప్తున్నా. నన్ను పెళ్లి చేసుకుంటావా? చూస్తే మంచిగా డబ్బలొట్టు లెక్క మంచిగా ఉన్నావు. మరి రోజు ఇంత కొరుక్కొని తింటా ఏమన్నావు కదా? నువ్వు అంటావు, మాటలు రావా ఏంది? రావు. మాటలు రావు అనుకుంటేనే మాట్లాడుతున్నావు. గటు చూస్తున్నావు, గటు ఉన్నానా నేను గిట్టు ఉన్నానా? గిటే ఉన్నావు. మరి గిటు చూడాలి కదా. చూస్తానే కదా. మా ఎర్రన్న మా ఎర్రబావ కంటే ఎక్కువనే ఉన్నావు కదా. అన్నకు దగ్గర చెల్లెల్ని కదా. ఇంకా ఏం పని చేస్తావు మరి నువ్వు? నేనా? మన సినిమాలు తెలుసా? తెలుసు. ఆ సినిమాలు ఎట్లా తీస్తారో ఎట్లా తీయాలని వాళ్ళకి నేర్పిస్తుంటా నేను. అంటే ఏం పని చేయవా? చెప్పడం తప్ప. అది కూడా పనే కదా. అంటే చెప్పడం కూడా ఒక పనేనా? అది కూడా పనే. రాత్రి అయితే ఆకాశంలో సుక్కలు కనిపిస్తాయి చూడు. తెలుసు, రోజు వస్తాయి. ఆ సుక్కలు కింది నుంచి మీది పంపించేది నేనే. అవునా? చీకటి పడ్డట్టున్నది, పోదామా? పోదాం. లేకపోతే వాళ్ళని అత్తరు కావచ్చు, గడికి పోయి కూర్చొని మాట్లాడుకుందాం. పోదాం. వెనక గడ్డి అంటే దులుపుకో, సరే. వాళ్ళు మందు దాదామని కళ్ళు దాదామని ఫోన్ చేసి వాళ్ళు తొందర పోవాలి, లేట్ అయ్యేటట్టుంది. ఇక మంచిగా ఉన్నది కదా అక్కడికంటే ఈ ప్లేస్. బాగుంది. ఎవ్వరు రారు, ఎవ్వరు చూడరు, గుండ్లు. బాగుంది ప్లేస్. నీకు కూడా తెలుసా? ఏంటిది? మీ అన్నను నేను చిన్నగా ఉన్నప్పుడు మా బావ చెంపలు మంచిగా ఉన్నాయి, ముద్దుగా ఉన్నాయని ఆ చెంప ఈ చెంప కొరికిందట. అవునా? మా అన్న ఏమనలేదా? ఏమనలే, నన్ను కూడా మా బొమ్మది అని ఎత్తుకొని మంచిగా ముద్దాడిండట. మీ అన్న లెక్క నీ బుగ్గలు కొరికన్నా? ఎందుకు? ఏమొద్దు. నువ్వు గడు చూస్తున్నావు, నాది కూర్చోలేదు. నీ వైపే చూసిన కదా. నేను అంటే ఇష్టం ఉన్నదా లేదా? ఉంది. నీకేమి ఇష్టం? నాకేమి ఇష్టం? అన్ని ఇష్టమే. అరకిలోలో ఉన్నట్టున్నది. పండు ఉంటుంది, అది కూడా ఇష్టమేనా? అవును, బర్లు కోళ్ళు. అరే ఎర్రన్నోళ్ళ చెల్లి ఉండు, రామచెల్లి ఉన్నాడు ఏంది? ఏమున్నది కథ? సాంబార్ ఇష్టం. అవుతుంది ఇక. అన్నం ఇష్టం. ఫ్లవర్స్లో ఏమి ఇష్టం? రోజ్ ఫ్లవర్. నాకు ఇష్టమైందే నీకు ఇష్టం. అవునా? మామ ఎటు పోతున్నావే? అరే ఇంతకుముందు ఇక్కడ బండ మీద ఎర్రన్న చెల్లుండు రమేషన్న కూర్చున్నారే. నేను బావి కాడ గడ్డేద్దామని పోయినప్పుడు గడ్డి బామ కూడా కూర్చున్నారు. ఎర్రన్న అమ్మడిది ఎర్రన్న చెల్లి. నాకు డౌట్ వచ్చింది, నేను ఇంటికాడ పోయినాక ఎర్రన్న చెప్దాం అనుకున్నా. నువ్వు కూడా చూసినా ఉంటున్నావు కదా, చెప్దాం పని. ఎర్రన్న ఎక్కద్దాం. ఏడున్నది ఎర్రన్న? ఇట్లు వలగాలి పానాడు చెప్పాలి అన్నకి వాళ్ళ. మంచిగా కలువురి ఓ మల్లక్క, జర మంచిగా కలువురి, మీ పుణ్యం ఉంటుంది. అప్పులు చేసి చేసి బాగా పరిశ్రమ అవుతాన్న. నడువురే, బగ్గ లేట్ అయింది. పని అంతా అటేవే. ఇగో లక్కీ, ఇవి అటు పట్టుకో. రామ్మా
నీళ్ళు కూడా వస్తారు కలువు చెప్పండి కలువురు ఇక. అరే సంతో అన్నా పొలానికి నీళ్ళు పెట్టినవారా? పెట్టినా అన్న. అరే నిన్న పోయినరా, ఆయన పైసలు ఇచ్చిండు అన్నా బూర బత్తాలు తీసుకురావాలి. తీసుకొద్దామన్నా. ఏందిరా టక్కరిస్తారా? మీదికి వస్తాను బండి మీద. పొద్దు పోతుంది రా. నీ తమ్ముడేమాడ ఘనకార్యం చేసిందట పడతాడు. ఆగో ఏం చేసి పాడాయిండు? నీ తల్లి వాడు ఏం చేస్తాడు నాకు మారికైనా ఏం చేసిండు అని అంటాడు. ఇంకా నడు నువ్వు నడు. ఏమైంది? అరే రాయే రాయే ఏమైందో? నీ ఏమో ఈ పోరాడు ఉన్న జాలు ఉంటాడా? ఏం చేసిండో మీ మామగాడు చెప్తే తింటాడా? ఎర్రన్నది ఎంత ఇచ్చేది పోతుందిరా? వస్తున్నాయ్యా ఏమైంది అసలు ముచ్చట? పాడు కాను కదని అన్నా నాకేం తెలియదు అన్నా. నన్ను ఆడికి పోదాం ఈడికి పోదాం పాని మాయ మాటలు చెప్తే వెళ్ళానన్న. తనతో మాట్లాడదాం రాని తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఏదేదో సోది చెప్తాండి అన్న. కాదక్క బావా నేను చెప్పేది ఏం చేయలేదే. నీ చెల్లె నేను లవ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. అదేం లేదన్నా, నేను ఎవరు చెల్లెనన్నా? ఎర్రన్న చెల్లెను. నేను అలాంటి పనులు చేస్తాను అన్న. నేను హైదరాబాద్ లో ఎస్ఐ ట్రైనింగ్ చేసి వచ్చిన. ఇలాంటి పోకిరిగాళ్ళను వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ తాట తీయడానికే నేను నటించిన అన్న, ఆయనతోటి మాట్లాడినట్టు అంతే అన్న, అంతమించి ఏం లేదన్నా. నా చెల్లేదో ఊళ్ళో నాకు సహాయపడమని వచ్చింది. ఇది ఎస్ఐ ట్రైనింగ్ చేస్తాంద్రా. అవునన్నా అంత గొప్పగా చెప్పిందిరా ఎర్రన్న చెల్లినని. అరే వీడిని పొరక చేయరా. అమ్మో అయ్యా నా పెయ్యంతా పొరక చేసిర్రి కదరా అయ్యాల. అయ్యా అమ్మాయిలని నమ్మకుర్రి. ఎస్ఐ ట్రైనింగ్లు పోలీస్ ట్రైనింగ్లు అని మట్టిలో తిరుగుతుర్రు. అయినా మనం మంచిగుంటే ఇవన్నీ కథలు అవుతాయా? మన చెల్లెట్లను వాళ్ళని కూడా అట్లా చూసుకుంటే ఏ నెల్లుండదు. ఈ నాలెక్క మీరు పొరక గారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా వాళ్ళ ముచ్చట్లు. చూసిరు కదా, కొత్త ముచ్చట్తో మీ ముందుకు వచ్చినాం. మరిన్ని వీడియోలు చేయాలంటే మీరేం చేయాలి? మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టుడు మర్చిపోకుర్రి.